సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అనంతరం అర్జున్ మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టారు. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి, అప్పుడు థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితులేంటి అన్ని వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అనంతరం అర్జున్ మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టారు. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి, అప్పుడు థియేటర్ దగ్గరున్న పరిస్థితులేంటి అన్ని వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన విషయంలో అటు విపక్షాలు ఇటు ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అల్లు అర్జున్ ను అనవసరంగా అరెస్ట్ చేశారని, కుట్రపూరితంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడనే అల్లు అర్జున్ ను జైల్లో పెట్టించారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. పేరు మర్చిపోతే జైల్లో పెట్టడం అన్యాయం అంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మంగళవారం తెలంగాణ భవన్ లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్ రేస్ లగచెర్ల ఘటనపై ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విచారకరమని అన్నారు. అల్లు అర్జున్ వస్తున్నట్లు ముందే ఎందుకు చెప్పలేదు, నటీనటులు వస్తున్నట్లు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, థియేటర్ దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ బోర్డ్స్ ఎందుకు లేవు, క్రౌడ్ వస్తారని తెలిసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు, థియేటర్ చుట్టూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు ముందే ఎందుకు చెప్పలేదు, ఇలా పలు ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 22లోగా వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. 12 లోపాలు గుర్తించిన పోలీసులు అసలు థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. ఇక తొక్కిసలాట ఘటనలో 13 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని సిపి సివి ఆనంద్ పరామర్శించారు. శ్రీతేజ్ కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందన్నారు ఆయన. శ్రీతేజ్ కోలుకోవడానికి సమయం పడుతుందని, నిజ నిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు.